బెంగాల్లో బీజేపీ వాళ్ళు కొట్టట్లేదు, పోలీసులు కొట్టట్లేదు, జనమే కొడుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే కొడుతున్నారు. ఎందుకంటే జనం దగ్గర డబ్బులు వసూలు చేయడం ఒక ఎత్తు, కార్యకర్తల దగ్గర కూడా డబ్బులు వసూలు చేశారు. ప్రతి పథకానికి డబ్బులు వసూలు చేశారు. నెలకు 1000 రూపాయలు ఇచ్చే పథకానికి డబ్బులు వసూలు చేశారు, హాస్పిటల్ పథకానికి డబ్బులు వసూలు చేశారు. డబ్బులు వసూలు చేయింది ఏం లేదు. మమతా బెనర్జీ కూడా ఏంటంటే వదిలేసింది కింద, ఇదివరకు మన జన్మభూమి కమిటీల టైప్లో. అలాగా అంతమందికి డబ్బులు ఇస్తున్నాం కాబట్టి వాళ్ళందరూ ఓట్లేస్తారులే అనుకుంది. అందుకని కేంద్ర పథకాలను అక్కడ అమలు చేయనీలా. రైతులకు కేంద్రం ఏడాదికి 6000 ఇచ్చే పథకం అక్కడ చేయలే, 4000 ఆవిడ ఇచ్చేదనమాట. అంటే అప్పుడు ఇక్కడ అడగనీయకుండా అట్లాంటిది. అక్కడిక ఏ డెవలప్మెంట్ చేయకుండా ఓన్లీ డబ్బులు పంచుకుంటా కూర్చుంది. ఇప్పుడు ఆ డబ్బులు కాస్త రివర్స్ అయినాయి. జనం ఈ కింద కార్యకర్తలకు అప్పచెప్పింది కదా ఇవి శాంక్షన్ చేయడం. ఈ శాంక్షన్ చేసే క్రమంలో ప్రతి ఒక్కళ్ళు లంచాలు తీసుకున్నాడు. ఇల్లు ఇప్పిస్తాననినో, పెన్షన్ ఇప్పిస్తాననినో, హెల్త్కి సంబంధించిన ఇప్పిస్తానని. ఇప్పుడు ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని కొడుతున్నారు. ఆ డబ్బులు వసూలు చేసినందుకు కొడుతున్నారు. కొడుతోంది జనాలు, సొంత తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు. తాజాగా మాజీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తపస్ చటర్జీని 100 మంది కలిసి రోడ్డు మీద, అతనేంటి ఈ అభిషేక్ బెనర్జీకి వ్యతిరేకంగా, అభిషేక్ బెనర్జీకి అనుకూలంగా రోడ్డు మీద ఉద్యమం చేయడానికి 100 మందితో కలిసి వెళ్తే జనాలందరూ కలిసి కొట్టినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది.